ప్రజాపాలనలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మన కొడంగల్ నియోజకవర్గంలో భాగమైన కోస్గి నుంచి చంద్రవంక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భం లోపల ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సహచర శాసనసభ్యులు నారాయణపేట పర్ణికారెడ్డి గారు, పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి గారు, జిల్లా బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి సోదరుడు మరియు మన నియోజకవర్గ కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45,000 కోట్ల రూపాయల పథకాలకు ఈరోజు శంకుస్థాపన చేసుకొని పథకాలు ప్రారంభం చేసుకుంటూ 10,000 కోట్ల రూపాయలని రేపు రైతుల యొక్క ఖాతా లోపల జమ అయ్యే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. గతం లోపల కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2-3 ఏళ్ల తర్వాత చారానా 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 అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టి, అదేవిధంగా అది రుణమాఫీ కాదు, కేవలం అది వడ్డీ మాఫీ పథకంగా గత కేసీఆర్ పాలనలో, టీఆర్ఎస్ పాలనలో జరిగింది. మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమంతా అమెరికాలో ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖు ఉదయం హైదరాబాద్లో ల్యాండ్ అయినాం. ల్యాండ్ కాగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 150 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల వరకు కూడా రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఇప్పుడే నేను నా పరిగి నియోజకవర్గంలో రైతు భరోసా కార్యక్రమం రైతులకు 100 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడేదానికి వాళ్ళందరూ కూడా మేము శాంక్షన్ ఆర్డర్స్ అన్ని కూడా ఇచ్చి ప్రతి మండలంలో కూడా ఒక గ్రామాన్ని, ఆదర్శ గ్రామాన్ని ఎంపిక చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు 100 కోట్ల రూపాయలు ఈ యొక్క రైతు భరోసా పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుకు ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 నెలల గురించి 6,000 రూపాయలు రేపు ఖాతాలో జమ అవుతున్నాయి. ఇదే కాకుండా భూమి లేని నిరుపేదల గురించి కూడా ఎవరైతే ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా రేపు 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఇదే కాకుండా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈ ఉగాది పండుగ నుంచి ఫైన్ రైస్ అంటే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డు అంటే బియ్యం ఒకటే కాదు, ఎవరికైతే అనుకోకుండా గుండె జబ్బు రావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, కిడ్నీ రోగాలు రావచ్చు, పేదలు అలాంటి రోగాలు వస్తే దేవునికి దండం పెట్టి, దేవుడా ఎందుకు మా ఇంట్లో ఇట్లాంటి రోగం తీసుకొచ్చినావు, ఉన్న భూమి అమ్ముకోవాలా, ఎట్లా బతకాలి అని చెప్పి బాధపడే పరిస్థితులు మన ప్రాంతంలో ఉన్న సన్నకారు, చిన్నకారు, పేద రైతులకు ఉంటుంది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద వాళ్ళందరూ కూడా ఒక రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి మీరు ఏ హాస్పిటల్ అయినా వైద్యం చేసుకోండి, కోటీశ్వర వైద్యం చేసుకునే హాస్పిటల్ కావచ్చు, గాంధీ ఉస్మానియా నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఆ కార్డు చూపిస్తే చాలు మనకు 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఎన్ని ఇండ్ల గురించి దరఖాస్తు చేస్తే అన్ని ఇండ్లు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి
ప్రారంభించిండు. గతంలోనే మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. అదే విధంగా ఇంటికి కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.